సాకేష్ నువ్వు కదా మారింది ఊరు ఇందుకూరుపేట ఒకటి అంతకుముందు ఇందుకూరుపేట వెంకటాచలం ఇప్పుడు మారింది మొన్న రివైజ్ అయినాయి దానికన్నా కొడవలూరు సర్కిల్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్సాహంగా ఉండేటువంటి యువకుడు కార్యకర్త అయినటువంటి సాకేష్ మీద జరిగినటువంటి దాడి ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే పాపం సాకేష్ గడిచినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి చురుకుగా పనిచేసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తన పొలం పనులు చూడడానికి కొడలూరు మండలంలో ఉన్నటువంటి గన్నవరం గ్రామానికి వెళ్తే అక్కడ పాపం 5 మంది 4 చుట్టుముట్టి అతి దారుణంగా కిరాతకంగా సాకేష్ మీద దాడి చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూస్తేనే హృదయ విదారకమైనటువంటి ఫోటోలు. పాపం దాడి ఏ స్థాయిలో జరిగింది అనేటువంటి దాని మీద ఈరోజు వచ్చి చూస్తే నిజంగా ఇవి మానవ మృగాలా తెలియనటువంటి పరిస్థితి. దాడి చేసినటువంటి వ్యక్తులు ఎంత పెద్ద పదాలు వాడినా సరే అవి చిన్నవే. ఒంటి నిండా ఇప్పటికీ పాపం కమిలినటువంటి గాయాలు ఉన్నాయి. కుడి చెయ్యి 2 దగ్గరలా ఫ్రాక్చర్ అయింది, దానికి ఈరోజు కట్టుకట్టి ఈరోజు అది. దానితో పాటు పాపం తల మీద 15 కుట్లు పడ్డాయి. తల మీద 15 కుట్లు పడితే తీవ్రంగా దాడి చేస్తే హతమార్చేందుకు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి పోలీసులు వేసినటువంటి సెక్షన్లు 324. అంటే ఇక మనిషి చనిపోయినా మనిషిని చంపేసినా దాడి చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేసినా ఈబేటువంటి సెక్షన్లు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఈరోజు ఇంత దారుణమైనటువంటి దాడి జరిగితే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు సరెండర్ కాలేదని, తెలుగుదేశం పార్టీ నాయకులకు జీ హుజూర్ అనలేదని, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి మోకరలేదని మేము ఈ విధంగా దాడులు చేస్తామనంటే దానికి సంబంధించినటువంటి పోలీసులు వంతపాడతా నీరు గార్చేటువంటి సెక్షన్లు వేస్తే ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఒకటే చెప్తున్నాం, జరిగినటువంటి పొరపాటును సవరించండి. ఎవరైతే కొడవలూరు సిఐగా పనిచేసినటువంటి సురేంద్రబాబు ఎవరైతే ఈరోజు వెళ్ళి అయ్యా మాకు ప్రాణహాని ఉంది, మా మీద దాడి జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పాపం వెళితే వాళ్ళని బూతులు తిట్టినటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఆ సిఐ మీద విచారణ జరిపించండి, సిఐ మీద చర్యలు తీసుకోండి. దానితో పాటు ఉన్నటువంటి సెక్షన్లు ఆల్టర్ చేయకపోతే అటు ఆ సిఐ మీద ప్రైవేట్ కేసు వేస్తాం, అదేవిధంగా జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా కేసులు వేసేటువంటి విధంగా కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. అందరూ గుర్తుంచుకోవాల్సింది, ఎవ్వరం గడిచి బతికినటువంటి వాళ్ళం లేమి సమాజంలో. నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, రేపు మరలా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేటువంటిది గడిచినటువంటి 5 నెలల్లోనే పెదవి విరిచేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రజలు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఈరోజు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దాడి చేసినటువంటి వ్యక్తులను విడిచిపెట్టడం, దాడి చేసినటువంటి వ్యక్తులకు వంతపాడినటువంటి పోలీసు అధికారులను విడిచిపెట్టడం. కాబట్టి మేమందరం జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి జిల్లా ఎస్పీ గారిని ఆ రోజు కార్యాలయాన్ని ముట్టడించే లోపలే దీనికి సంబంధించినటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి సెక్షన్లు ఉంటాయో
వాటి ప్రకారం వేసి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తాం. ఈ జిల్లాకు సంబంధించి అన్నీ ఏదైతే ఉన్నాయో నమోదు చేసుకుంటున్నాం. వాటన్నిటి మీద కూడా రేపు వచ్చిన తర్వాత పరిశీలిస్తే అధికారులు ఉద్యోగాలు పోతాయి, అధికారులు జైళ్లకు పోతారు. ఈరోజు చేసినటువంటి వాళ్ళకి ఎవరైతే మితిమీరి వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. కాబట్టి ఈరోజు ఆలోచన చేయాల్సింది మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి నీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఇటువంటి హేయమైనటువంటి దుందుడుకు చర్యలకి దాడులకి పాల్పడుతుంటే వాటిని ఖండించి ఏదైనా ఎక్కడ జరిగినా సరే దీన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఇవ్వాల్సినటువంటి నువ్వు ఈరోజు దాన్ని పట్టించుకోకుండా నారాయణ గారు మీ ఇష్ట ప్రకారం మీరు చేయండి, వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి, నాకు అప్పచెప్తే చాలు అన్నట్టుగా. రాజకీయాల్లో నారాయణ ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి గెలిచాడు. కానీ నారాయణ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజలకు సంబంధించి వాళ్ళని అభిమానంతో ఆకట్టుకొని చెప్పి రాజకీయాల్లో కొనసాగాలి తప్ప దాడులు దౌర్జన్యాలు చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి నాకు సరెండర్ చేయండి అనేటువంటి విధంగా మాట్లాడడం, సరెండర్ చేసేటువంటి విధంగా వీళ్ళు ఆయన దగ్గర మెహర్బానీ కోసం మెప్పు కోసం ప్రయత్నించడం సరైనటువంటి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం. సాకేష్ విషయంలో మరలా చెప్తున్నాం, దీన్ని విడిచిపెట్టాం. జిల్లా ఎస్పీ గారు ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకుని సాకేష్ మీద జరిగినటువంటి దాడికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని, సాకేష్కి ఆంధ్రం ఈ జిల్లాలో ఉండేటువంటి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అండగా నిలుస్తామని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్లే విధంగా అందరం ప్రోత్సహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ దాడిని విచక్షణారహితంగా జరిగినటువంటి ఈ దాడిని అందరం కలిసి ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తున్నాం.